హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్యనే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి ముందుకు వచ్చాను. మన దేశ రాజధాని ఢిల్లీ, అందులో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నా కార్యక్రమం గురించి కూడా ఇప్పుడు మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక సాధారణ వ్యక్తి, ఎటువంటి రాజకీయ పలుకుబడి కానీ లేదా ఎటువంటి పార్టీలు కానీ లేకుండా ఒక సమస్య మీద పోరాటానికి దిగేటప్పుడు భారతదేశ యువత, విద్యార్థులు కలిసికట్టుగా ఎలా వారికి సపోర్ట్ చేసుకుంటూ ఈ యొక్క విప్లవాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారంటే, ఒక 2 days బ్యాక్ నేను ఇంగ్లీష్ ఛానల్లో న్యూస్ చూస్తుండగా రాత్రి అందరూ కూడా అలసిపోయి అలా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకొని సమస్యలున్నట్టు ఉన్నట్లు ఆ టైంలో జొమాటో వెహికల్స్, స్విగ్గీ వెహికల్స్ అన్నీ ఆర్డర్స్ పట్టుకొని వచ్చాయి. ఎవరికి ఆర్డర్ అంటే ఈ ఫుడ్ ఎవరికంటే ఎవరి ఆకలితో ఉంటే వాళ్ళని తినమని చెప్పేసి ఆ డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇంతలోనే లాయర్స్ వచ్చారు. మీరు మాట్లాడండి, మీకోసం మేము న్యాయస్థానాల్లో మాట్లాడతాం, దానికి మేము డబ్బులు కూడా తీసుకోమని చెప్పి సపోర్ట్ చేశారు. అలాగే చాలామంది పోలీసుల లాఠీ చార్జీలో దెబ్బలు తిన్న వాళ్ళకి డాక్టర్స్ చాలామంది వచ్చి హెల్ప్ చేసి మెడిసిన్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఒక మంచి పని చేయడానికి సపోర్ట్ అనేది ఏ విధంగా మన భారతదేశంలో లభిస్తుంది అన్నదానికి ఉదాహరణ ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నా. సో ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా నేను ఒక ప్రతి భారతీయ పౌరుడికి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, సామాన్య పౌరులు మంచికి సపోర్ట్ చేయడానికి వెనుకాడొద్దు. అలాగే చెడులో ప్రశ్నించడానికి కూడా భయపడకుండా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పుడతామా ఏంటి? థ్యాంక్ యూ. జై హింద్.